కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని నిర్వీర్యం చేయడంతో ఉపాధి కోల్పోయిన 9600 మంది ఎండియూ వెహికల్ ఆపరేటర్లు నిరసనల్లో దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, పలువురు ఎమ్మెల్సీలు మద్దతుగా పాల్గొన్నారు. ప్రజల మీద కక్ష సాధిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. మరి మీ అందరికీ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా 9600, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 360 వెహికల్స్ మరి రేషన్ సప్లై చేసి ఇంటింటికి సప్లై చేసేటువంటి రేషన్ వెహికల్స్ ఉన్నాయి. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి ఆలోచన తీసుకుని మరి ప్రతి ఒక్క లబ్ధాడికి కూడా వారి ఇంటికే రేషన్ సరుకులు అందించాలని ఒక ఆలోచన చేసి మరి కొన్నటువంటి ఈ ఎండియూ వెహికల్స్ ద్వారా మరి ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా వారికి మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ప్రతి ఒక్క లబ్ధాడు ఇంటికి చేరుద్దామనే ఆలోచనతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మీ ఇంటికే మీ రేషన్, మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది. సరే, తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక, అలాగే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక ఈ రోజున ఉన్నటువంటి ప్రజానీకం మీద, అలాగే ఈ ఎండియూ ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది ఆటోలు మరి ఉన్నాయో వారితో పాటు ఉన్న హెల్పర్స్ ఈ రకంగా ఒక 25,000 మందికి మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉక్కుపాదంతో తొక్కుపెట్టేసి మరి ఈ నెలాఖరు నుంచి మీ యొక్క వెహికల్స్ మాకు వద్దని ఆయన చెప్తున్నారు. నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, ప్రజల యొక్క రక్షణ చూడడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోటితో మీరే మరి చెప్పారు ఏమని, మేము IVRSL సర్వే చేస్తున్నాం, ఈ సర్వే చేసిన దాంట్లో మీరు 78% మరి చక్కగా పనిచేస్తారని ప్రజల యొక్క అభిప్రాయాలు మాకు వచ్చాయని. మరి 78% ప్రజలు మరి ఎండియూ వెహికల్స్